హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ANM2 MPHA ఫీమేల్ ప్రమోషన్లకు సంబంధించిన ప్రస్తుత స్టేటస్ను చాలామంది మన సిస్టర్స్ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారుంటే ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే ఈ ANM2 MPHA ఫీమేల్ ప్రమోషన్లకు సంబంధించిన కేసుపై ఈ వారంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రమోషన్స్ కూడా ర్యాంక్ ప్రకారం మాత్రమే ఇస్తారండి. ఈ హైకోర్టులో ఉన్న కేసు రేపు 6/1/2025న హైకోర్టులో లిస్టింగ్ అయి ఉన్నది. దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా ప్రమోషన్స్ ఏదైనా ర్యాంక్ ప్రకారం మాత్రమే ఇస్తారు. కొంతమంది కొన్ని జిల్లాల్లో జాయినింగ్ డేట్ ప్రకారం లిస్టులు ప్రకటించారు కాబట్టి జాయినింగ్ డేట్ ప్రకారం ప్రమోషన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు. ప్రమోషన్స్ కానీ రిక్రూట్మెంట్ అయినా ర్యాంకు ప్రకారం రిజర్వేషన్ రోస్టర్ ప్రకారమే జరుగుతాయి. ఇలా జాయినింగ్ డేట్ ప్రకారం ఎక్కడైనా లిస్టులు ప్రకటిస్తే మరలా ఆ లిస్టులను రివైజ్ చేస్తారు. కాబట్టి ఎవరు టెన్షన్ పడవలసిన పని లేదు. అదేవిధంగా కొంతమంది సిస్టర్స్ ఈ ప్రమోషన్లు అసలు జరుగుతాయా లేదా అని అడుగుతున్నారండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ అనేది సర్వసాధారణం. ప్రతి సంవత్సరం ఈ ప్రమోషన్లు ఏదైనా ఖాళీలు ఏర్పడినప్పుడు ప్రమోషన్లు ఇస్తూనే ఉంటారు. GOMS నంబర్ 179 డేటెడ్ 29/12/2021లో ANM గ్రేడ్ 3 నుండి MPHA ఫీమేల్ నుండి హెల్త్ సూపర్వైజర్గా ప్రమోషన్ ఛానల్ను క్రియేట్ చేశారు. సర్వీస్ రూల్స్ను అమెండ్మెంట్ చేశారండి. వీటి ప్రకారం ప్రమోషన్లు అయితే వస్తాయి. పై ప్రమోషన్ ఛానల్లో ఎక్కడైనా ఖాళీ ఏర్పడినప్పుడు ఆ ఖాళీని ప్రమోషన్తోనే ఫిల్ చేస్తారు. కాకపోతే సచివాలయం నోటిఫికేషన్ రాకముందు వరకు సబ్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసుకునేవారు. కానీ సచివాలయం నోటిఫికేషన్ ద్వారా చాలా వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వారికి అందరూ కూడా ఈ సచివాలయం రిక్రూట్మెంట్లో ఎంపిక అయినందున ఖాళీలు కొద్దిగా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రమోషన్ ప్రక్రియ ఆలస్యమయ్యే కొలది ఖాళీలు పెరుగుతూనే ఉంటాయి. ఎలా అంటారా, ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు పెంచిన వారందరూ 2024-2025లో రిటైర్ అవుతారు. మరియు కొంతమంది హెల్త్ సూపర్వైజర్లుగా ప్రమోషన్లో వెళ్తారు. కాబట్టి ఆ ప్లేసుల్లో కొంతమంది MPHA ఫీమేల్కు హెల్త్ సూపర్వైజర్గా ప్రమోషన్ వస్తాయి. తద్వారా ఆ ఖాళీలు కూడా యాడ్ అవుతాయి. కాబట్టి ఎవరూ నిరుత్సాహపడవద్దు. బీ పాజిటివ్. ఈ సమాచారం మీతో పాటు మరికొంతమందికి చేరాలంటే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్